ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుకి పామాయిల్ లాభసాటిగా వ్యవసాయం ఉంది. కానీ కొన్ని నెలల నుంచి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ అవటం వల్ల గతంలో కంటే పంట దిగుబడి తక్కువ వస్తుంది. ఆల్రెడీ ఇది ఇప్పటికి 2, 3 సార్లు ఇది కోసేటువంటి చెట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఇది ఈ సంవత్సరం మాత్రం ఒక రెండోసారి గెల వచ్చి ఈ సైజుకి తయారవుతూ ఉంది. ఒక గెల వచ్చేసి 35 కేజీలు 30 కేజీల దగ్గరికి ఇది తయారైనప్పుడు వస్తుంది. ఇది ఎటువంటి దొంగలు అపహరిస్తారని కానీ లేకపోతే ఎటువంటి తెగుళ్ళు వస్తాయనేటువంటి భయం అయితే లేదు. పంట మాత్రం నాణ్యతగా వస్తుంది. కానీ వర్షాలు బాగుండి నీళ్లు తక్కకుండా నీళ్లు బాగా పెడితే మాత్రం ఇది పామాయిల్ బాగా రైతులకు లాభసాటిగా ఉంటుంది. కానీ మనం చూసినప్పుడు ఈ పంట మన రాష్ట్రంలో మరి మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పామాయిల్ లేకపోతే మరి ఇప్పుడు రైతు పరిస్థితి చాలా ఆందోళనగా ఉండేది. మరి ఇప్పుడు పామాయిల్ రేటు కూడా దరిదాపు 22,000 దగ్గరికి రేటు ఉంది. కాబట్టి మరి రాబోతున్న రోజుల్లో ఈ పామాయిల్కి మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు ఉండి రైతుకి మంచి లాభసాటిగా ఉండే అవకాశాలు ఉండే కనుక మరి రైతులు కూడా కాస్త ఇప్పుడు మా ఏరియాలో ఉన్నటువంటి ప్రతి 2 ఎకరాల నుంచి 3 ఎకరాలు ఉన్న రైతులు కూడా పామాయిల్ తోటల మీద ఇంట్రెస్ట్ చూపించి పామాయిల్ మొక్కేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ పామాయిల్ మరి చాలా లాభసాటిగా కాకుండా కాస్త రైతుకి కాస్త ఎటువంటి భయపడకుండా వచ్చేటువంటి పంటగా ఉంది. అసలు సుమారు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి? ఎన్ని మొక్కలు వేస్తారు? ఇప్పుడు మొక్క వేసేటప్పుడు తోటను ఎలా రెడీ చేస్తారు? అసలు ఫస్ట్ ఎకరానికి వచ్చేసి 55 మొక్కలు దగ్గరికి వేస్తారు. మరి దీనికి లెంత్ వచ్చేసి 9 అడుగులు, అంటే మనకి అటు ఇటు చూసినా కానీ 9 అడుగులు లెంత్ పెడతారు. దీన్ని మొక్క వేసేటప్పుడు భూమి అంతా కూడా చక్కగా మరి మన మొక్కజొన్న కానీ తర్వాత మన కాయగూరల పంట వేసినప్పుడు ఎట్లా సిద్ధం చేస్తాము అట్లా సిద్ధం చేసి మరి ఫస్ట్ దీనికి ఒక 2 అడుగులు లోతు తీసి దాంట్లో మొక్కని నాటి అక్కడ నుంచి మనం మొదటి 3 సంవత్సరాల వరకు కూడా అంతర్గత పంటలు వేసుకోవచ్చు. దీంట్లో కాయగూరలు కానీ మొక్కజొన్న కానీ ఈ పంటలు వేసుకోవచ్చు. ఆ తర్వాత 4 సంవత్సరాల నుంచి ఇక పంట అనేది రమారమిగా ఇక మనకి పంట కాయ అనేది తయారై మనకి ఫలసాయం అనేది రావటం ప్రారంభిస్తుంది. ఇక 5-6 సంవత్సరాల నుంచి మనం నీళ్లు కానీ దీనికి కాస్త బలం ఇచ్చుకుంటా ఈ మొక్కను మనం పెంచుకోగలిగితే 5-6 సంవత్సరాల నుంచి రైతుకి సంపూర్ణమైనటువంటి రీతిలో మనకి ఎకరానికి వచ్చేసి 1,50,000-2 లక్షలు సంవత్సరానికి ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ. మొక్కకి ఎంత డిస్టెన్స్ లో పెడతారండి? ఇది మొక్క మీరు ఎక్కడ తీసుకొస్తారు మొక్కలు? ఇది సుమారు రైతుకు వారిగా ఎంత పడుతుంది మొక్క? ఇది గోద్రేజ్ కంపెనీ నుంచి గవర్నమెంట్ ఇటువరకు ఫ్రీగానే మొక్కలు ఇచ్చింది. అక్కడ మొక్కలో మనకి వచ్చేసేసి అప్పుడు 150-200 రూపాయలకి మొక్క ఇవ్వటం జరిగింది. ఈ మొక్క 9 అడుగులు అటు ఇటు చూసినా 9 అడుగులు డిస్టెన్స్లో మొక్కను నాటడం జరుగుద్ది. ఇది మొదటి 3 సంవత్సరాలు నేను చెప్పినట్టుగా అంతర్గత పంటలు ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల నుంచి కాపు రావటం ప్రారంభమవుద్ది. అంటే సుమారు ఇది మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎంతకాలానికి పంట క్రాప్ వస్తుంది? ఖచ్చితంగా ఈ పామాయిల్ మొక్క పెట్టిన నాటి నుంచి 4 సంవత్సరాలు బాగా కాస్త మనం బలం చేసి నీళ్లు వాటర్ కూడా ఇచ్చి ఈ మొక్కను కనుక మనం బలం ఇచ్చి పెంచుకోగలిగితే మొదటి 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం పంట దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి వాటర్ ఎంత కావాల్సి వస్తుంది? దీనికి వాటర్ మీద ఆధారపడిన పంట ఇది, వాటర్ రహిత పంట. దీనికి వచ్చేసి వాటర్ వచ్చేసేసి మనం మా ఏరియా మెరక ప్రాంతం కాబట్టి మా ఏరియాలో వచ్చేసేసి నీటికి తట్టుకునేటువంటి మొక్కే. కానీ కాకపోతే నీళ్ళు ఎంతైతే ఉంటాయో ఎంతైతే బాగా ఎక్కువగా ఉంటుందో అంత మొక్క పెరుగుద్ది. తర్వాత పంట దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మరి క్రాప్ తయారైన తర్వాత క్రాప్ తయారయ్యే లోపు వీటికి బలాలు ఏమేస్తారు? ఈ పోషణ సంబంధించి బలాలు కానీ అట్లా ఏమేస్తారు దీనికి? ఇటు వచ్చేసేసి పొటాష్, తర్వాత అమోనియా, కాస్త యూరియా ఇవన్నీ కూడా కలిపి జూన్ జూలై నెలలో మొక్క చుట్టూ కూడా వేస్తాం. కానీ ఎక్కువగా ఎరువు మరి పశువుల యొక్క ఎరువు ఈ మొక్కలోకి బాగా ఎక్కువగా పశువుల ఎరువు గనక ప్రతి సంవత్సరం గనక తోలే పరిస్థితి ఉంటే ఎక్కువగా మాత్రం పశువుల ఎరువు గనక తోలి వీటికి నీటి సౌకర్యం ఎక్కువ ఇవ్వగలిగితే మాత్రం బాగా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా ఉంటుంది? ఎకరానికి ఎంత ఆదాయం ఉంటుంది? సుమారు ఎంత ఖర్చు అవుతుంది? మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? మొక్క పెట్టిన కాడ నుంచి తిరిగి మనకి పంట చేతికి వచ్చే వరకు కూడా ఎకరానికి వచ్చేసేసి
ఒక 60-70 వేల రూపాయలు మనకి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత నుంచి సంవత్సరానికి 1,50,000 అంటే ఇది పెరిగిన విధానం కానీ మనం బలం ఇచ్చి మనం ఎంతైతే నీటి సౌకర్యం ఇస్తామో ఇప్పుడు మేము 30 అన్నాం, కొన్ని చోట్ల 55, 60 కేజీలు కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనకి 1,50,000, 2,00,000 వచ్చే విధానం కూడా ఉంది. సంవత్సరానికి ఎన్ని కటింగ్ అవుతుంది? సంవత్సరానికి వచ్చేసి మనకి జూన్, జూలై నెలలో బాగా కటింగ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసేసి నెలలో చెదురుమదురుగా వేసవకాలం వచ్చేసరికి పంట దిగుబడి తగ్గుద్ది. ఆ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాత్రం మనకి సంవత్సరానికి వచ్చేసి మన సంవత్సర ఆదాయం 1,50,000, 2,00,000 దగ్గరికి రావచ్చు. పెట్టుబడి ఎంత అవుతుంది, ఖర్చు ఎంత? పెట్టుబడి మనకి ఎకరానికి వచ్చేసి సంవత్సరానికి ఒక 50,000 రూపాయలు ఎరువు కానీ, తర్వాత దానికి ఇచ్చేటువంటి మామూలుగా మనకు వేసేటువంటి కాంప్లెక్స్ మందులు కానీ ఒక 50,000 దగ్గరికి అవుతాయి. అంటే మనం ఈ గెల తీసిన తర్వాత దీన్ని ఎక్కడ తీసుకెళ్తారు? మీరే మార్కెట్ తరలిస్తారా, కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు? ఇది వచ్చేసి మనం ఖర్చు ఇది అందరు కూడా పని చేయలేరు. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనం చెప్పినప్పుడు ఈ మట్ట ముందు ఈ గెల తయారైనప్పుడు ఈ మట్టను తొలిచేస్తారు. ఈ మట్టను తీసేస్తారు. మట్టను తీసేసి ఈ తయారైన గెలను పొడి చేస్తారు. పొడి చేసి అది ఇంత బడిసెల్లాగా ఉంటాయి, దాన్ని గుచ్చేసేసి టాటర్లో లోడ్ చేసేస్తే ఇది ఇక్కడ మాకు ముస్సునూరులో కంపెనీ ఉంది, అక్కడికి తోలుతారు. సుమారు ఎంత టన్ ఎంత ఉంటుంది వెయిటేజ్ బరువు? రేట్ ఎంత ఉంటుంది? రేట్ వచ్చేసి ఇది 22,500, 23,000 దగ్గరికి ఉందండి. ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుందండి దిగుబడి? ఎకరానికి వచ్చేసేసి మనకి చేసిన బలాన్ని బట్టి, ఆ నేలను బట్టి, ఉన్న వాటర్ సదుపాయాన్ని బట్టి దరిదాపు ఒక 7-8 టన్నులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వేసే రైతుకి మీరు ఏం చెప్తారు? సలహా ఇవ్వాలంటే కొత్తగా వేసే రైతుకి మా ద్వారా ఏం చెప్తారు మీరు? కొత్తగా వేసేటువంటి రైతులు ఇది పంట అయితే లాభసాటిగా ఉంది, కానీ నీటి వనరులు మాత్రం కాస్త ఎక్కువగానే నీటి శాతం కావాలి. తర్వాత ఎప్పటికప్పుడు కాస్త పంటని ఎరువు, తర్వాత మనకి ఎక్కువ పశువుల ఎరువు, తర్వాత కాంప్లెక్స్ అప్పుడప్పుడు వేసుకుంటా దీన్ని కాస్త జాగ్రత్తగా నీటిని కాస్త బాగా ఎక్కువగా మనం నీళ్ళని ఇవ్వగలిగే పరిస్థితి అనుకుంటే మాత్రం అన్ని పంటల కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పామాయిల్ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ పంట మీద రైతులందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. మా ఏరియాలో కూడా ఇప్పటికే మేము దరిదాపు ఒక 9-10 సంవత్సరాల మట్టి పామాయిల్ సాగులో మేము ఉన్నాం. కాబట్టి మేము ఇచ్చే సలహా ఏంటంటే రాబోతున్న రోజుల్లో అంతర్గత పంట మొదటి 3-4 సంవత్సరాలు మొక్క పెట్టిన కాడి నుంచి పండించుకోవచ్చు. ఆ తర్వాత 5-6 సంవత్సరాల నుంచి అట్లాగూ ఆల్రెడీ ఫలసాయం వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కడుండే ఏదుండే నీళ్లు ఇచ్చేసేసుకొని మనం ఇది ఎక్కడ కూడా రైతుకు మాత్రం భయపడేటువంటి పంట అయితే కాదు. వర్షాలు కానీ, లేకపోతే తుఫాన్లు కానీ, లేకపోతే ఎక్కువగా తెగుళ్ళు కూడా వచ్చే అవకాశాలు లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలినని యొక్క ప్రభావం వల్ల, వర్షాలు లేకపోవటం వల్ల, ఈ గాలిలో అనేకమైన వాతావరణాల మార్పులు రావటం వల్ల దీని కూడా ఆకులు ఇదైపోవటం, తర్వాత వచ్చేసి కొంచెం ఈ బాగా కాపు దిగుబడి రాకపోవటం ఇవన్నీ జరుగుతుంది. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఆదాయం వస్తుందండి? ఇది ఎకరానికి వచ్చేసి దరిదాపు సంవత్సరానికి వచ్చి మ్యాక్సిమం పశువుల ఎరువు కానీ, దీనికి పెట్టే పెట్టుబడి కానీ మొత్తం 50,000 దగ్గరికి అవుతుంది. ఎంత ఆదాయం వస్తుంది ఎకరానికి? దరిదాపు 1,50,000, 2,00,000 దగ్గరికి వస్తుందండి సంవత్సరానికి. ఎన్ని పంటల వరకు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది సాగు పంట? ఇది దరిదాపు మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎంతకాలం వరకు క్రాప్ వస్తుంటుంది? ఇది మొండి పంట అండి. దరిదాపు 50 సంవత్సరాలు, 40 సంవత్సరాల తోటలు కూడా ఉన్నాయి. మేము ఈ దరిదాపు 40-50 సంవత్సరాల వరకు దీని జీవితకాలం ఉంటుందండి. అంటే మన గెలకు కట్ చేసిన తర్వాత మీరు తీసుకెళ్తారా, కంపెనీ వాళ్ళు చేసుకెళ్తారా, ఎట్లా? అది ఇక్కడ నుంచి రైతే ఈ గెలని మనం తీసేసిన తర్వాత లోడింగ్ చేసేసి మనం కంపెనీ కాడ తీసుకెళ్తే అక్కడే కాటా పెట్టేసుకుని వాళ్ళు లోడ్ చేస్తారు. రైతే ఇక్కడ నుంచి సరుకును మాత్రం రైతే తీసుకెళ్ళాలి. ప్రజెంట్ ఎలా ఉంది రేట్? ఎలా ఉంటుంది రైటు వచ్చేసేసి 22,500, 23,000 ఆ మధ్య నడుస్తుంది. ప్రభుత్వం నుంచి ఎలా ఉంది మీకు సహాయం? ప్రభుత్వం నుంచి అంటే ఇంకా ప్రభుత్వం కూడా దీని పట్ల ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం రాయితీలు కల్పించి కాస్త పామాయిల్ రైతుల్ని ఈ యొక్క రేటుని నిలకడగా ఉండేటట్టుగా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాబోతున్న రోజుల్లో
మనం క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పామాయిల్ సంబంధించినటువంటి ఈ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా మనకు సప్లా ఎంత ఇది కావాలో మనకు అంత సప్లా మనం ఇవ్వాలంటే రైతులను పామాయిల్ రైతులను ప్రోత్సాహపరిచి మనకు ఉన్నటువంటి మందుల మీద కూడా కొద్దిగా సబ్సిడీ కలిగించి ఈ పంటకి ఇంకా దరిదాపు ఒక 25,000 27,000 దగ్గరికి నిలకడగా రేట్ అనేది సెట్ చేస్తే ఇంకా రైతులు ప్రోత్సాహం ఉంటుంది, ఇంకా వేసే రైతులు కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా ఎకరానికి వచ్చి ఎంత ఆదాయం వస్తుంది? టోటల్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 1,50,000 2 లక్షలు. అక్కడ ఆ నేల తీరులో అది పెంచిన విధానాన్ని బట్టి మనం జాగ్రత్తగా పశువుల ఎరువు తర్వాత వచ్చేసి మనకి కాంప్లెక్స్ ఎరువు జాగ్రత్త తీసుకుంటే మాత్రం 2 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి మించి పంట దీనికి ఎంత అయితే మనం దీని మీద శ్రద్ధ వహిస్తాం అంత పంట మనం చూడొచ్చు. ఎటువంటి సాయిల్ ఎక్కువ ఈ పామాయిల్ పంట పండుద్ది? ఎక్కువ రేగళ్ళు, తర్వాత రెడ్ సాయిల్, తర్వాత వచ్చేసి తర్వాత ఇసుక ఇది అనేటువంటిది. అసలు ఇంకోటి ఏంటంటే పామాయిల్ మొక్క అనేది బ్రతకని చోటు అనేది లేదండి, ఎక్కడైనా సరే బతుకుద్ది పామాయిల్. కాకపోతే ఏంటంటే బాగా వర్షం ఉండేటువంటి వరి పొలాలు ఉంటాయి చూసారు, ఆ సౌండ్ నేలలో మాత్రం ఇది పెరగటం కొంచెం కష్టం. కానీ ఇది మొండి జాతి మొక్క, ఎక్కడేసినా కానీ అక్కడ మాత్రం పెరుగుద్ది, అది కొంత మనకు రాబడి వచ్చే విధానాన్ని కలిగిస్తుంది.